ప్రజల కోసం పోరాడే నాయకుడు, రాజకీయాలలో నూతన దిశ చూపిస్తున్న ప్రజానాయకుడు, తెలుగు రాష్ట్రాల గర్వకారణం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్లో గల్ఫ్ సేన, జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ పేరు వింటేనే జ్వాలలు రగిలేలా నినాదాలు చేసే అభిమానులు, ఆయన సేవా మార్గాన్ని అనుసరిస్తూ సామాజిక కార్యక్రమాలకు ముందుండే జనసేన కార్యకర్తలు గల్ఫ్ సేన, జనసేన ఆధ్వర్యంలో ఈసారి కూడా తమ ప్రియతమ నాయకుడి జన్మదినాన్ని ఓ పండగలా మార్చేశారు. గల్ఫ్ దేశాలలో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఏకమై యుఏఈ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమై ఖతర్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఒమెన్ వరకు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షల సందడి కనిపించేలా చేశారు. జనసేన, గల్ఫ్ సేన కేక్ కటింగ్ చేస్తూ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజాసేవే పవన్ కళ్యాణ్ నిజమైన గిఫ్ట్ అని సందేశం ఇచ్చారు. ఎన్నో ఒడిదుడుకులు అంటే ఒక్క తాటి మీద తీసుకురావడం చాలా కష్టతరము. అందరి సహకారంతో ఈరోజు అంటే ఒక లాస్ట్ ఎలక్షన్లో ₹1 కోటి గల్ఫ్ కంట్రీస్ నుంచి మన ఇవ్వగలిగామంటే ఆలోచించాలి. అంటే ₹1 కోటి అంటే నేనేదో చెక్ పట్టుకెళ్ళి ఇచ్చేసి ₹1 కోటి కాదు, సుమారుగా 500 నుంచి 600 మంది కంట్రిబ్యూట్ చేశారు. అంటే మీరు ఆలోచించండి జనసేన ఎంత స్ట్రాంగ్ ఉంటారు. మిగతా లీడర్స్కి ఈయనకి ఉన్న తేడా అదొక్కటే, చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నారు. గల్ఫ్లో ఆయన రాగానే ఫస్ట్ యాక్షన్ అదే తీసుకున్నారండి. మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ నిన్న ఒక ఆయన పాట పాడారు, గద్దర్ గారు శిష్యులు. ఆయన పాట పాడే కంటే ముందు యాక్షన్ తీసుకున్నది మన పవన్ కళ్యాణ్ గారండి. కన్స్ట్రక్షన్ వర్కర్స్ మొత్తానికి వాళ్ళ తరఫున మాట్లాడి వాళ్ళ టైమింగ్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ క్రియేట్ చేసినారండి. అది మన జనసేన నాయకులకే ఆ ధైర్యం కానీ ఆ ఆలోచన కానీ వచ్చిందండి. పట్టించుకోరు, చూసుకోరు, ఇవి ఎక్కడ లేవండి. ప్రతి ఒక్కరితో నిలబడి పనిచేసిన ఒక నాయకుడు ఈయనండి. గల్ఫ్ సేన, జనసేన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా సినీ నటుడు పృథ్వీరాజ్ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయనలోని ప్రజాసేవ తపన ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని నటుడు పృథ్వీరాజ్ అభిమానులకు ఊపునిచ్చేలా సందేశమిచ్చారు. ప్రవాస భారతీయుల హృదయాలలో పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రత్యేక స్థానం, ఆయనపైన ఉన్న అభిమానం మరోసారి ఈ వేడుకలలో ప్రతిఫలించింది. తెలుగువారు ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న గౌరవం, ఆదరణ చూపించడంలో ముందుంటారని గల్ఫ్లో జన సైనికులు వినిపించారు. నేను ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పా, ఆయనకి బాగా నచ్చింది. కద్దరు బట్టలు వేసుకున్నవాడు ప్రతి వాడు రాజకీయ నాయకుడు కాదండి, ఎక్కడ సమస్య వస్తే అప్పుడు పిలిపించి మాట్లాడేవాడు రియల్ నాయకుడు అంటే ఆయన హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. సో నేను అనేది ఏంటంటే దేవుడికి రూపాలు వేరు, రకరకాల రూపాలు ఉంటాయి. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఒకటి ఏంటంటే జనసేన అధ్యక్షులు, ఇంట్లో బొద్దుగా పిలుచుకునే కొన్నిదెల పవన్ కళ్యాణ్, అలాగే మనమందరూ ప్రపంచం మొత్తం, ఆంధ్ర రాష్ట్రాలే కాదు ఈరోజు ప్రపంచం మొత్తం పిలుచుకునే వ్యక్తి. అంటే టు బి ఐఎమ్ ఇండియన్, ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ అని చెప్తాం చూసారా. మనం తెలుగువాడని, జన సైనికులు, వీర మహిళలని గర్వంగా చెప్పుకునే ఒక ఆప్షన్ మనకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చింది. సో వీఆర్ ప్రౌడ్. యాక్చువల్గా మనం ఎంతో దూరం నుంచి గల్ఫ్లో ఉంటున్నప్పుడు అందరం కూడా మనం ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఏకలవ్యుడి శిష్యులాగా అందరం కూడా పనిచేస్తూ వచ్చే ఉన్నాము. కానీ నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా మనకి శశి గారు, కేసరి గారు చేపట్టిన ఆ రోజు ఈ ఫండ్స్ కలెక్షన్ కార్యక్రమంలో మనం కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ఏకలవ్యుడి నుంచి ఒక హనుమంతుడిగా మారిపోయాం. మనం ఆయన ఒక శ్రీరాముడిగా, కలియుగ దేవుడిగా మనం అందరం కూడా గుండెల్లో పెట్టుకుని ఆయన్ని కొలుస్తున్నామండి. ఈ వేడుక విజయవంతం కావడానికి కృషి చేసిన గల్ఫ్ జనసేన నాయకులు, కార్యకర్తలకు ఇన్ఛార్జ్ కేసరి, త్రిమూర్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రవాసులలోనూ దేశంలోనూ ఏర్పడిన ఉత్సాహ వాతావరణం ఆయన నాయకత్వం పైన ఉన్న ప్రజాభిమానాన్ని మరింత బలంగా రుజువు చేసింది. కాగా ఈ కార్యక్రమంలో శశిధర్ కోలికొండ, ఆస్ట్రేలియా చేతన, సౌదీ అరేబియా మొగుళ్ళ చంద్రశేఖర్, రాయుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పలువురు అభిమానులు, నాయకులు పవన్ కళ్యాణ్ ఐడియాలజీని వివరిస్తూ అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. పవన్ కళ్యాణ్ ఒక నటుడు, రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న ఒక శక్తి అని ఈ సందర్భంగా గల్ఫ్ సేన, జనసేన బృందం పునరుద్ఘాటించింది.